అందరికీ నమస్కారం. బాగున్నారా? ఎస్ అండి. అసలు నిద్ర లేదు, చాలా రోజైంది. విజయవాడ ఇస్ బ్యూటిఫుల్. నాకు అసలు నేను లేదు, మాలవిక గారితో చెప్పాను. అపరిచితుడు వస్తున్నప్పుడు చెప్పారు విజయవాడలోనే బెస్ట్ కలెక్షన్ వచ్చింది అప్పుడు ఆ పిక్చర్కి. అప్పుడు ఫుల్ ఆంధ్రాలో ఇదే బెస్ట్ కలెక్షన్ అన్నారు. సో ఐ వాజ్ ఆల్వేస్ వెరీ నైస్. నేను ఎప్పుడూ డయట్లో ఉన్నానండి, ఎప్పుడో. ఇవాళ నో డయట్. ఏంటండి ఇడ్లీ అంత సాఫ్ట్గా ఉంది? ఇడ్లీ వాజ్ సో సాఫ్ట్. బట్టరు గిట్రు నైస్ అండ్ ఫర్గెట్ ఇట్, గివ్ ఇట్ టు మీ. అది ఇంకా ఒక 2 ప్లేట్ ఇడ్లీ. అసలు ఎవరి దగ్గర చెప్పొద్దు. 2 ప్లేట్ ఇడ్లీ. ఏంటమ్మా? అదే చాలా సాఫ్ట్, కానీ సాంబార్ లేదు. సాంబార్ ఉండాలి కదా, ఎందుకు? అది మాత్రం కొంచెం చెప్పండి. ఆయన కూడా నేను చెప్పాను ప్లీజ్ సాంబార్ చట్నీ ఉంటే ఇంకా. యూ ఆల్ డోంట్ హ్యావ్? కానీ ఓకే. లేదు, ఏమో ఒక చట్నీ, కారంగా చట్నీ ఉంది. తర్వాత ఈ చిల్లీ పౌడర్ కదా, తమిళ్లో కారపొడి. ఇక్కడ కారపొడియా? కారపొడి. తర్వాత స్వీట్గా ఒక చట్నీ ఉంది, బట్ సాంబార్ లేదు. సో అది మాత్రం నేను మిస్ చేశాను. కానీ బట్టర్లో ఏమో ఆర్ట్ వర్క్ అన్నీ చేసి ఈయన దగ్గర చెప్పాను మీ పేరు రాశారండి అన్నాను. ఎనీవే, మీరు శివపుత్ర, I said they had the butter and the design and I fooled you into believing that it was your name written on it. Tell them about the water when I arrived. చెయ్యి కడువ, వాష్ చేయాలి కదా. సో నేను నీళ్లు అడిగాను. ఈయన కొంచెం లేట్గా వచ్చాడు, ఆ బౌల్ వచ్చింది. నేను చూశాను, రేరా ఇక్కడ కష్టం ఏంటంటే అది తాగాలి ఫస్ట్, తర్వాత. సో ఇంత ఈయన ఇంత పెద్ద అండ్ ధనంజయ్ ఇది ఎలా ఇంత పెద్ద బౌల్ రెడీ అయ్యాడు. ఏంట్రా అది? సరే ఓకే, ఇది కూడా చేయాలి. నేను ఈ స్టాప్ కాదండి, కై చేయండి కడు చేయడానికి. Thanks for reminding me of that, Danny. Anyway, thank you for coming here and for being so patient and waiting for us. మీరు శివపుత్రుడు చూశారు, అపరిచితుడు, ఐ, నాన్న, అన్ని పిక్చర్స్లో నేను కొత్తగా ఏదో ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైం ఒక ఆడియన్స్ కోసం ఏదైనా దాంట్లో ఉంది టు గెట్ దెమ్ ఎక్సైటెడ్ ఆర్ మూవ్ చేయడానికి ఏదైనా విషయాలు ఉంది. ఈ పిక్చర్ అలాంటి సైలెన్స్ ప్లీజ్, ఐమ్ సో సారీ. ఈ పిక్చర్ బికాజ్ నేను మర్చిపోతాను అది. ఈ పిక్చరు చాలా మీరు చూసారు కదా, సాంగ్స్, ట్రైలర్ అన్నీ రా. కానీ ఆ రానెస్లో ఒక కమర్షియల్గా ఫైటు, రెగ్యులర్ ఫైట్ డాన్స్ కాదు, బట్ ఇమోషన్స్ యాక్చువల్లీ పూర్తిగా మూవీ పూర్తిగా ఫుల్లీ ఇట్ ఈస్ అబౌట్ ఇమోషన్స్. అండ్ రంజిత్ ఈజ్ అ వెరీ గుడ్ క్రియేటర్. ఆయన ఎప్పుడు ఆ పిక్చర్ చేస్తే ఒక కొత్త లోకంలోకి తీసుకువెళ్తున్నారు. అండ్ ఇది అలాంటి జస్ట్ లైక్ సార్పట పరంపర మీరు చూసారు కదా, ఇట్స్ అబౌట్ బాక్సింగ్. కొత్తగా ఉంది, ఏంట్రా అది ఈ లోగో ఇలా ఉందండి అంటే అందరికీ ఒక ఫీలింగ్ వచ్చింది. లైక్ వైజ్ ఇది కలోనియల్ టైమ్స్లో మన అందరికీ జరిగిన చిల విషయాలు ఈ పిక్చర్లో ఉన్నాయి. కానీ ఇది అది గురించి ఇప్పుడు 12 years a slave అని ఉంది కదా ఇంగ్లీష్లో, అంత సాడ్నెస్, డిప్రెసివ్ ఇది కాదు. ఇది కొంచెం అడ్వెంచర్ ఉంది, కొంచెం ఫ్యాంటసీ ఉంది, కొంచెం యాక్షన్, రొమాన్స్ అంటే ఇప్పుడు నాకు పార్వతి గారు నా భార్య దీంట్లో. మేము ఇద్దరికి 5 పిల్లలు ఉన్నాయి. 5. ఫస్ట్ ఆల్రెడీ హీ కెన్ హ్యావ్ అ చైల్డ్. ఆయనకి 23 years అయింది. లాస్ట్ 3 years 4 years ఏమో. సో ఈ 5 పిల్లల తర్వాత రొమాన్స్ ఉంది. లైక్ అది చాలా నాకు అసలు 5 పిల్లలు ఆద్యమేమో ఓకే, ఫస్ట్ నేను చూసి ఐ వాస్ థింకింగ్ ఓకే ఇంట్రెస్టింగ్. కానీ వాళ్ళిద్దరికి బోరింగ్ కాదు లైఫ్, అక్కడ కూడా ఒక రొమాన్స్. బట్ రొమాన్స్ ఏంటంటే ఒక వైలెంట్ రా టైప్ ఆఫ్ రొమాన్స్. డూ విమెన్ లైక్ వైలెంట్ అంటే సాఫ్ట్గా ఇంతండి పూలు అండి అలా కాదు. బికాజ్ అప్పుడు టైంలో వేరే జీవితమే వేరే ఇది రీతిలో ఉంది కదా. సో చాలా రఫ్గా, ప్యాషనెట్గా అలాంటి ఒక రొమాన్స్. మాలవిక గారు దీంట్లో ఒక కొత్త క్యారెక్టరు. ఇండియన్ సినిమాలో అలాంటి క్యారెక్టర్ నాకు డౌట్ వచ్చిందా అమౌంట్, బికాజ్
అది వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే షీ విల్లీ గోస్ట్ ఏమో ఒక మిస్టికల్గా ఒక మిస్టరీ ఉంది ఆ క్యారెక్టర్లో. అండ్ షీ హ్యాడ్ ఎ టఫ్ టైం ఈ క్యారెక్టర్ చేయడానికి బికాజ్ అసలు ఆ అమ్మాయికి ఫైటింగ్ రాదు. క్యారెక్టర్ చూస్తే డైరెక్టర్ వచ్చారు, పెయింట్ గింటర్ వేశారు రెడ్ కలర్లో అండ్ డ్రెస్ అన్నీ వేసి బ్యూటిఫుల్. ఆ క్యారెక్టర్ పేరు ఆర్తి, కరెక్ట్గా ఖచ్చితంగా ఉన్నారంటే డిసైడ్ చేశారు. కానీ ఫైట్ అన్ని సీన్స్ ఫైట్ ఉంది అమ్మాయికి. చాలా కష్టపడి షీ కుడెంట్ డూ ఇట్. ఒక 10 రోజులు ట్రై చేశాము. తర్వాత డైరెక్టర్ ఏంట్రా ఏం చేయాలి అంటే వీ హ్యాడ్ అ ప్రాబ్లమ్ అండ్ ఒక 1 మంత్ గ్యాప్ వచ్చింది. ఆ 1 మంత్లో రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్గా స్టిక్తో ఫైట్ చేసి నెక్స్ట్ షెడ్యూల్ వస్తున్నప్పుడు అమ్మాయి బ్రూస్లీ తల్లి అలాంటివి వచ్చింది. ఫుల్ ఫైట్ అండ్ ఫుల్ జోష్ అండ్ వీ వర్ వెరీ షాక్డ్. సో హ్యాట్స్ ఆఫ్ టు మాలవిక ఫర్ దట్ ఎఫర్ట్. పార్వతి అగైన్ ఈ కేరళలో తమిళ్లో తెలుగు చేశారంటే నాకు తెలీదు, బట్ వెరీ పవర్ఫుల్ యాక్ట్రెస్, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెసెస్ ఇన్ ఇండియా. అండ్ ఈ రోల్లో నా వైఫ్తో వస్తున్నారు, విచ్ ఇస్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, విచ్ ఇస్ వెరీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్. ఈ పిక్చర్లో అందరికీ పర్ఫార్మెన్స్ ఉంది ఇలా ఉన్నాయి బికాజ్ సిచ్యువేషన్స్ అలా ఉంది. ఈవెన్ ఒక నార్మల్ భోజనం తినడం కూడా ఒక పర్ఫార్మెన్స్ ఉంది బికాజ్ ఆ టైంలో ఏం చేయాలి ఎలా చేస్తారు అంటే హీ ఇమాజిన్ అండ్ హీ డిడ్. డానీ ఆఫ్ కోర్స్ ఆల్ ది వే ఫ్రమ్ లండన్ షూటింగ్కి వచ్చారో లేదో మన భోజన్కి వచ్చారు. I said, whether you came for shooting, I don't know, but you came to eat. అస్సలు అన్నీ లైక్ చపాతీ, బిర్యానీ, ఇడ్లీ, దోశ, పెసరట్టు అన్నీ ఇష్టం ఆయనకి. ఏం ఇస్తే చిల్లీ మాత్రం మీ చిల్లీ కాదు, తమిళనాడులో చిల్లీ కొంచెం ఉంది కదా, అదే ఆయనకు వెరీ అయ్యో హాట్ నీళ్ళు. సో ఇక్కడ వచ్చినప్పుడు నేను చెప్పాను, బాబు ఇది తమిళనాడు లాంటి కాదు, కొంచెం కేర్ఫుల్గా తినండి. ఐ టోల్డ్ యూ ఇట్ బి వెరీ స్పైసీ హియర్. సో హీఈస్ సచ్ అ వండర్ఫుల్ యాక్టర్. నాకేం నచ్చిందంటే లండన్ నుంచి వచ్చి ఏమో కోట్ సూట్ వేసి ఓకే నేను దొర్రే గారు నేను అంతే నేను చేస్తాను లాగా కాదు, వచ్చి ఫైట్ సీన్స్ ఆర్ యాక్షన్ 3 ఆపరేషన్స్ చేయడానికి చేయలేదు, దాని ముందు వచ్చారు. And we welcome Aarti Malavika onto the stage. We just got here from the airport and Sari takes time and girls take more time to get ready. Male actors, Apo Kshaminchandi. Thank you for waiting and sorry to keep you waiting. So I forgot my speech. Okay. Oh, thank you. Is that a compliment? Kshaminchandi, yeah. Yeah, so no, I was just joking. So Danny. So Danny బాగా చేశారు. He was really అంత ఇన్వాల్వ్గా చేశారు. బట్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా అసలు ఒక్కొక్క సీన్లో అంత సమ్ సీన్స్లో కోపం ఉంది కదా, కోపం ఉంటే సీన్స్లో యాక్చువల్గా ఫుల్ డే కోపంగా ఉంటారు. ఈ సీన్ లేకపోతే కూడా అక్కడ కోపంగా ఉంటున్నారు, కోపంగా తింటున్నారు, కోపంగా మాట్లాడుతున్నారు. డానీ కూల్ డౌన్ సీన్ ఇస్ ఓవర్ అని చెప్పి యూ అండర్స్టూడ్ ఆల్ దిస్ రైట్. ఇప్పుడు తెలుగు కూడా వచ్చింది. అండ్ ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ ద వే హీ జస్ట్ కేమ్ ఫార్వర్డ్. తర్వాత నాకు నచ్చినది ఒక లైక్ ధనంజయ్ గారు చెప్పారు, ప్రమోషన్స్కి వచ్చి ఇది బాగా చేయాలి, నేను ఉన్నాను, నేను ఎప్పుడు ప్రమోషన్ అని నేను చెప్పాను. ప్రమోషన్స్కి వస్తున్నారా లేదో మీరు అక్కడ వచ్చి ఫస్ట్ షో చూడండి, లేకపోతే మీకు కాలేజెస్ ఆర్ మాల్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్తో మాట్లాడడం చేయనప్పుడు ఇది చూడండి ఎంత రెస్పాన్స్ ఇస్తున్నారు అంటే. అండ్ హీఈస్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దాట్. అండ్ we spoke about you at length, what you did and how you struggled and all that. I will watch the videos Later. No, I'm just giving you a thing to fill up. And దీంట్లో మంచి విషయాలు ఏంటంటే ఒక్క సీను ఒక్క షాట్లో తీస్తున్నారు. ట్రినిటీ అంటే ఒక న్యూ ఇది ఉంది, ఇట్స్ లైక్ అ స్టడీ క్యామ్, కానీ దాంట్లో యూ కెన్ మూవ్ ఫుల్గా, యూ కెన్ మూవ్ ఏం యాంగిల్ కావాలో ఆ యాంగిల్లో మూవ్ వచ్చు. సో అన్ని సీన్స్ ఒక్క షాట్లో తీస్తున్నారు. సో స్టార్ట్ చేస్తే ఫస్ట్ షాట్ నుంచే టేక్, మానిటరీ లేదు. సో అసలు రిలాక్స్ చేసి ఎక్కడైనా కూర్చి షూటింగ్ చూడడానికి టైం లేదు. బికాస్ ఫస్ట్ షాట్ నుంచి ఒక 300 or 200 పీపుల్ ఉంటారు, ఫుల్ కాస్ట్, వాళ్ళందరూ షాట్లో ఉంటున్నారు, అందరూ ఒక్క షాట్లో. సో పర్ఫెక్షన్ రావాలి. సో సమ్టైమ్స్ 30 takes 40 takes కూడా జరుగుతుంది.
బట్ ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. అండ్ అక్కడ ఏంటంటే అసలు కేజీఎఫ్లో షూట్ చేసాము బికాజ్ ఇది రియల్ లైఫ్లో హిస్టరీ నుంచి ఆయన బుక్స్ చదివి రీసెర్చ్ చేసి దాని నుంచి స్టోరీస్ క్యారెక్టర్స్, ఆయన క్యారెక్టర్ క్లెమెంట్, ఒరిజినల్ క్యారెక్టర్ పేరు క్లెమెంట్ కాదు, కానీ హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై అన్ అదర్ పర్సన్. ఆయన కూడా హీ వాజ్ లార్డ్ సంథింగ్, ఐ డోంట్ నో వాట్స్ హిస్ నేమ్. యూ హ్యావ్ ఎనీ ఐడియా వాట్ యు ఆర్ కాల్డ్ ఇన్ రియల్ లైఫ్? The actual person? Yeah. I'm not allowed to say apparently. Oh, I'm sorry. Okay, ఇది సీక్రెట్ అంటున్నారు. It will distract. We won't tell them, darling. Just tell me what's it. డానియల్. ఆయన పేరు వాట్ ఎవర్ పేరు సీక్రెట్ కదా. సో ఇక్కడ వచ్చి రియల్ క్యారెక్టర్స్, రియల్ సిచ్యువేషన్స్, దాంట్లో ఆయన రీసెర్చ్ చేయనప్పుడు కేజీఎఫ్లో చాలా కథ ఉంది అక్కడ. అక్కడ వాట్ ఇస్ గోస్ట్ ఇన్ తెలుగు? దెయ్యం లేకపోతే దేవుడు లేకపోతే పావు అన్నీ లైక్ ఒక్కొక్క మిత్స్ ఉన్నాయి కదా. సో గోల్డ్ హంట్ చేసి గోల్డ్ ఫైండ్ చేశారు, దాని లోపల మిత్స్ ఉంది. సో ఈ స్టోరీలో మిత్స్ కూడా ఉన్నాయి. అది రెండు మిక్స్ చేసి హీస్ డన్, అండ్ దట్ ఈస్ ద స్టోరీ. నా క్యారెక్టర్ దీంట్లో తంగలాన్ అంటే నా పేరు, అండ్ నా ట్రైబ్లో నాకు ఒక లీడర్ లాంటి ఒక ఆయన, అండ్ గోల్డ్ చూడ్డానికి ఐ మీన్ ఐఎమ్ ఎక్స్పర్ట్ అట్ దట్. సో నా ట్రైబ్కు నేనేం చేస్తున్నాను, లైక్ ఏం జరుగుతుంది నాకు, నా ట్రైబ్కు, నా జనాలకి, అలాంటి ఒక ఇదే స్టోరీ. కానీ ఒక అడ్వెంచర్ అలాంటి పోతుంది. అండ్ ఇట్స్ నాకు ఐమ్ చాలా ఎక్సైటెడ్ బికాజ్ దీంట్లో ఇట్ ఈస్ నాట్ అబౌట్ పర్ఫార్మెన్స్, దిస్ ఇస్ నాట్ అబౌట్ దట్ టైమ్. కానీ ఏమో ఇంట్రెస్టింగ్గా చాలా మేమందరికీ అసలు చూడ్డానికి పిక్చర్లో థియేటర్లో ఆడియన్స్తో కూర్చి చూడాలంటే ఒక పెద్ద ఒక ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ సో వీఆర్ వెయిటింగ్ ఫర్ August 15th అప్పుడు వస్తున్నప్పుడు మీతో మేము కూడా చూస్తాము. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ వాట్ వీ పుట్ అవర్ హార్ట్ అండ్ సోల్ అండ్ ప్యాషన్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ టు. అండ్ దీంట్లో సాంగ్స్ 3 సాంగ్స్ రిలీజ్ అయింది, 3 భయంకర హిట్ అయింది. జీవి ప్రకాష్ హ్యాస్ డన్ దట్. దీంట్లో నేను ఎప్పుడు చెప్తాను, జీవి ప్రకాష్ ఒక హీరో అలాంటివి ఉంటున్నారు ఈ పిక్చర్లో. ఆయన మ్యూజిక్, ఆయన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కొత్తగా చూస్ చేసి పాత విషయాలు దాంట్లో పెట్టి చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు. అట్ ద సేమ్ టైం విజువల్స్ చూస్తే మీకు తెలిసింది కదా, అంత పవర్ఫుల్గా ఉన్నాయి. కానీ జీవి మ్యూజిక్ వస్తున్న తర్వాత ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ జీవి ఫర్ దాట్. థ్యాంక్స్ టు ఎవ్రీబడి ఇన్ our cast and crew for putting everything into this movie. అవును, నాకు అసలు అది గురించి నేను ఆలోచించలేదు. నేను ఎక్సైట్ అయ్యాను. దెన్ ధనంజయన్ గారు చెప్పారు ఒక 2 రోజుల ముందు, యాక్చువల్గా నోబడీ విల్ వేర్ దిస్, మీరు బట్టలు లేక చాలా కమ్మిగా ఉంది, అలాంటి ఒక మెయిన్ స్ట్రీమ్ హీరో అలాంటి వచ్చి ఫుల్ జుట్టు వెళ్తే కూడా పర్వాలేదు బికాస్ ఫుల్ గుండు కదా. కానీ ఇది హాఫ్ గుండులు, సో అలాగే బయట రావాలి. సో నాకు ఏంట్రా చేయాలి, బయటకు వస్తే తొప్పి ఏదైనా పెట్టి రావాలి. దెన్ ఐ థాట్ నో, వాట్ ఈస్ రాంగ్, మన ఫాదర్స్ అలాగే ఉన్నారు కదా. సో ఐ జస్ట్ కేమ్ అవుట్ అండ్ పీపుల్ లైక్డ్ ఇట్. అది ఒక చిన్న ఫ్యాషన్ స్టేట్మెంట్ అలాగా అయింది. సో ఆ తర్వాత పాపం అది పోయింది. ఇప్పుడు నాకు చాలా ఐమ్ నాట్ ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. నాకు అసలు రంజిత్ నాకు నచ్చిన డైరెక్టర్. అండ్ చాలా సంవత్సరాలని మేము ఒక పిక్చర్ చేయాలంటే వీ బీన్ ప్లానింగ్, అండ్ తర్వాత డేట్స్, ప్రొడ్యూసర్ అందరూ లైక్ ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ టు ప్లేస్. అప్పుడు నార్మల్గా నాకు ఒక మంచి స్టోరీ వచ్చిన తర్వాత దాంట్లో ఇలాంటి క్యారెక్టర్ ఉంటే విక్రమ్ అంటే యూ కెన్ ట్రై ఆర్ సంథింగ్ లైక్ దాట్, మేబీ ద డైరెక్టర్స్ ఫీల్. కానీ మొదటిసారి నన్ను చూసి తర్వాత మీరంటే మేము ఏదైనా డిఫరెంట్గా చేయాలి, నేను వస్తానంటే వెళ్ళిపోయారు. తర్వాత ఒక 1 month తర్వాత వచ్చి ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఉంది, ఇలాంటి సబ్జెక్ట్ చేయడానికి కొంచెం గట్స్ కావాలి, మీరు అది చెప్పినది అదే, ఇలాంటి చేయాలి, మీరు బట్టలు అసలు ఉండదు, ఇలాంటి ఒక చిన్న హ్యాండ్ కర్చీఫ్ అలాంటి ఒక పీస్ అంతే అంటే ఓకే. అవును, ఎస్.
నాకు ఐ గాట్ ఎక్సైటెడ్ బికాస్ మోర్ దెన్ ఐ డెంట్ థింక్ ఆఫ్ ఓకే వాళ్ళు చేయరు నేను చేస్తున్నాను అలాగా నాకు రాలేదు. నాకు ఏంట్రా ఇలాంటి ఒక ఇట్స్ యాక్చువల్లీ అవర్ ఫోర్ ఫాదర్స్ కదా, ఇది ఓన్లీ తమిళనాడు లేకపోతే ఓన్లీ కేజీఎఫ్ ఆర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆర్ బీహార్ అలా కాదు, ఇండియాలో మేము మొత్తం ఇలాగే ఉన్నాం కదా అప్పుడు ఇలాగే. అండ్ ఇన్ దాట్ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ యూనో అప్రెషన్. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అది I always, you want to identify with it, no? ఇప్పుడు అది ఏంటంటే it's so funny that the movie is getting released on Independence Day. We came out from there కదా, so that charged me. And తర్వాత ఇలాంటి మేమందరికీ అదే నేను చెప్తున్నాను, మీ ఇల్లులో అందరి ఇల్లులో you will have a great grandfather or a great great grandfather who would have been in the same situation కదా. అప్పుడు భాష అంటే అందరికీ ఒక్క భాష, I mean it's just, and we all have the same heart and the same heartbeat. So appudu ala unnappudu I just felt like it's like memo you can play any game, you can play kabaddi, you can play hockey, you can play anything, but when you play cricket we're all one side. When we play cricket India becomes one kada. This is like that, it is like one common language that we're talking. So I got very excited because of that. Sorry సార్ తమిళ్ నాకు రాదు సార్, ఏంటి సార్? వన్ సెక్ సార్. నాకు మెసేజ్ అంటే నేను యాక్చువల్గా ఐఎమ్ ఎంటర్టైనర్ అండి. నాకు ఒక్కొక్క పిక్చర్లో ద క్యారెక్టర్ విల్ టాక్ టు మీ అండ్ ఐ వాంటెడ్ టాక్ టు ది ఆడియన్స్, అలాంటివి మాట్లాడడం అంతే కదా. బట్ ఏదైనా మెసేజ్ ఉంది, ఇప్పుడు నాన్నలో కూడా ఇట్ ఈస్ నాట్ అబౌట్ మెసేజ్ బట్ మెసేజ్ ఉంది కదా. దీంట్లో పెద్ద మెసేజ్, ఒక్క మెసేజ్ కాదు చాలా మెసేజ్ ఉన్నాయి. సారీ సార్ ఏంటి సార్ డిఫరెన్స్? ఐ క్యారెక్టర్లో బట్టలు ఉంది, ఐ డిఫరెంట్ క్యారెక్టర్స్ కదా, 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ అండి. ఇది ఐ నా కాదు, నాన్నకు ఇదికి చాలా డిఫరెన్స్. శివపుత్రుడు, అపరిచితుడు, యూనో ఇట్స్ లైక్ దాట్. సారీ మ్యామ్. ఎస్ అవును సార్, అది ప్రాక్టీస్ చేయడం అప్పుడు ఫైటింగ్ చేయనప్పుడు రిబ్ బ్రోక్, 2 రిబ్ బ్రోకెన్ వన్ థింగ్. అండ్ తర్వాత షూటింగ్ జరిగింది, సో ఐ హ్యాడ్ టు కమ్ అండ్ డూ. డానీ నేను చెప్పాను కదా, ఈ యాక్చువల్లీ హ్యాడ్ అ ప్రాబ్లమ్, 3 ఆపరేషన్స్ చేయలేదు, వచ్చి షూటింగ్ చేశారు, నొప్పిలో చేశారు ఫుల్ పిక్చర్. తర్వాత పిక్చర్ ఫినిష్ అయింది, అవాడా చాలా నొప్పి ఉంది ఏంటి, ఇంగ్లాండ్కి వెళ్ళారు, ఆపరేషన్ చేశాడు, డాక్టర్స్ చెప్పారు 3 months బ్రేక్, రెస్ట్ చేయండి, అండ్ ఈవెన్ నో వాకింగ్ ఆల్సో అన్నారు. కరెక్ట్గా వీ కాల్డ్ హిమ్ అండ్ సెడ్ సారీ, క్లైమాక్స్ రీషూట్ చేస్తున్నాము. క్లైమాక్స్ అంటే ఫైట్ సీన్, పాపం వచ్చి నాట్ ఈవెన్ 2 weeks, నో 1 month ఆఫ్టర్ కదా, 1 month తర్వాత మీరు వచ్చారు. 3 weeks అంటే ఆల్మోస్ట్ 1 month కదా. తెలుగు వస్తుందా ఇప్పుడు? ఆల్ లాంగ్వేజెస్ డానీ. కొంచెంసేపు తర్వాత ఇంగ్లీష్ మర్చిపోతారు. ఎనీవే ఆయన వచ్చి ఫైట్ చేశాడు. అసలు నాకు ఏంటి నచ్చదంటే వచ్చి లిసన్ నేను ఇక్కడ కూర్చున్నాను, అలాంటి షార్ట్ యాక్చువల్లీ సెడ్ ఇలాగే షూట్ చేయండి, సెడ్ దిస్ ఐల్ సిట్ యూ షూట్ ద ఫైట్ అలాంటి. తర్వాత కావాలంటే నేను నిలబెడతాను, షూట్ ద ఫైట్. తర్వాత వచ్చి ఫైట్ మాస్టర్ దగ్గర సార్ ఇలా వద్దు అంటే ఫాలింగ్ చేశారు, ఇలా వద్దు. ఐ సెడ్ ఏ వై యూ ఫాలింగ్, బీ కేర్ఫుల్. తర్వాత ఒక్క షాట్కి అండ్ యూనో ఐ వాస్ టెలింగ్ యూ 40 takes 20 takes కంటిన్యూస్లీ. హ్యాట్స్ ఆఫ్ టు యూ డానీ, యూఆర్ అ హారబుల్ గాయ్ బట్ యూ డిడ్ ఆల్ దట్ ఫర్ us. థ్యాంక్ యూ వెరీ మచ్. We love him. It's reality. No, it is inspired from real life అండి. చాలా స్టోరీస్ ఉన్నాయి కదా దాని నుంచి. బట్ అన్ని స్టోరీస్ విల్ హ్యావ్ వన్ బేసిక్ ఇది కదా. ఇప్పుడు కేజీఎఫ్ అంటే ఎలా, ఇప్పుడు మీరు ఆ కేజీఎఫ్ చూసారు కదా, దాట్ ఈస్ దే సే I saw a quote today, very interesting quote. Powerful people in powerful places. This is powerful people who make places powerful. Yeah. We became that. 35 కాదండి, 34. సారీ అవును. నేనా
కొంచెం చీకట్లో నాకు కొంచెం అప్పుడప్పుడు చిన్నప్పుడు ఎవరైనా రండి రండి అంటారు. ఇప్పుడు కొంచెం బెటర్, లైట్ ఆన్ చేసి నో నీకు అంత భయం లేదు, నమ్మకం లేదు, బట్ పిక్చర్స్ చూడడానికి ఐ రియలీ లైక్ సీయింగ్ దోస్. అవును అవును. ఫుల్ కథ చెప్తానా? మీరు ఈ తర్వాత మేము నలుగురు కూర్చి ప్లస్ యూ 5 వీ విల్ టాక్ అబౌట్ ఇట్. ప్రేక్షకులకి ఉంది దిస్ విల్ బీ అ వెరీ, అదే నేను చెప్పాను కదా, అది చాలా పిక్చర్స్ ఉన్నాయి ఆ టైంలో, అయ్యో కష్టపడి అయ్యో దెబ్బ గిబ్బ యూనో, ఇట్స్ నాట్ లైక్ దాట్. దీంట్లో అన్నీ ఉంటుంది. లైక్ ఇప్పుడు టైటానిక్ అంటే నేను అది దట్స్ మై క్లాసిక్ ఎగ్జాంపుల్. అది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద షిప్, ఇట్ ఈస్ అబౌట్ ద లవ్. అలాంటి దిస్ ఈస్ నాట్ అబౌట్ దేర్, ఇది దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ ఏంటండి కొదే అసిస్టెంట్ నాకు కూడా రైట్. సో ఇట్ ఈస్ లైక్ దాట్. ఇట్స్ అ వెరీ ఎక్సైటింగ్ ఫిల్మ్. పిల్లలకి అసలు ఆర్తి క్యారెక్టర్ నచ్చుతుంది, యూనో ఇట్స్ లైక్ దాట్. అండ్ దేర్ ఇస్ డానీస్ ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈయన విలన్ కాదు, షీఈ్ నాట్, అందరూ విలన్స్ ఆర్ నాట్ విలన్. మేము అందరూ ఉన్నాం కదా, అందరికీ ఒక మోటివ్ ఉంది జీవితం కోసం. నాకు నా బిడ్డలు ఉన్నాయి, నాకు నా జనాలు ఉన్నాయి, లైక్ సేమ్ వే ఈవెన్ హీ హ్యాస్. సో ఆయనకు ఒక స్ట్రగుల్ ఉంది. సో అలాంటి దాంట్లో హౌ దీస్ పీపుల్ గో అగేన్స్ట్ ఈచ్ అదర్, వాట్ హ్యాపెన్స్. ఐఎమ్ సో సారీ, ఐ థింక్ దే వుడ్ లైక్ టు జస్ట్ ఇంట్రడ్యూస్ దెమ్సెల్వ్స్ అండ్ సే వాట్ ఎవర్. అందరూ ఎలా ఉంటారు? బాగున్నారా? It's so nice to see so many female faces in the press, I must say. That's not been happening in every city. And female faces who are asking questions. Female faces who are asking questions. So girl power it's nice that, you know, Vijayawada has that. Listen, Kani, men power is so beautiful and nice that they feel we are all equal and Adi. So all the men, you also, great show. That's a good show. Hey, one second. She'll finish talking. One second. That's what. Ah, you can see that, which is so nice. Hey, one second. Avuna? Different tangent altogether. Full different tangent. We'll come back, sir. Or do you want to answer No, that? he's not asking. He's saying like that. She was saying something. Answer that. You answer her. She said, how did you feel doing the role and acting with me? How did you feel? Apologies for not speaking in Telugu. I'm working on my first Telugu film right now. So by the end of the year, I will know how to speak the basics. Oh, working with Vikram sir. Oh, this press conference can go on for 3 more hours. I keep saying one of the most giving, most encouraging co-actors. I have worked with some of the biggest stars in Tamil, working with some in Telugu and Bollywood right now. And I have been grateful enough to work with some really kind, nice co-actors. But with Vikram sir, I've never worked with anybody so encouraging, so supportive, and who's a constant cheerleader who's trying to make you do better in a shot which also has him. That is very rare. You don't see that. You know, actors are only thinking about themselves and showing their best version, right? He will be in the same shot, and if the camera's on me, he's giving me cues and he'll be like, now do this, now do that. He'll be giving me tips, which nobody does. And for that, like that shows so much of his character, who he is. So you get an idea what I feel about him now, right? ఈక్వల్ గా ఉంది మీ క్యారెక్టర్ కూడా. సో ఫైట్స్, యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్. సో ఈ హీరోతో ఈక్వల్ గా ఉన్నప్పుడు హౌ టు మేనేజ్, ఎలా How to manage? ఎలా చేయగలిగారు? How did you, because it's How did- how was it? How you going to carry it out? My biggest challenge, so my character in the movie, the name is Aarti. So while playing Aarti, the biggest challenge was I have so many stunt sequences. I mostly have stunt sequences because she's this fighter, she's this warrior. And Vikram sir, we all know how powerful he can look on screen. So my first challenge was to match that power. When we're doing action as a woman, especially as a woman,
See, women have a lot of power, absolutely. But very few directors show that on screen and write roles like that. And I have never done stunts before. So this was my first action movie. So for me I had to work a lot on my action, a lot on my silambam, which is stick fighting, in order to match Vikram sir's power. So that was, the first and foremost challenge. And then to match up to his performance, to match up to his everything was a challenge. I was intimidated, but like I said, he only made it easy for me. It was like an acting class. He would only like give tips. He would only be like, do it like this, do it like that. So because of him, the journey became so much easier for me. So kudos to him for that. Kudos to him for, being, you're a true blue feminist actually. You're always encouraging women, always supporting women. So, so yes, it was challenging, but I mean, now I'm not. Now I can just, now we, one more take, come on, what is this, what are you doing? But that is now. I mean, jokes apart, only and only respect for him. He's iconic. That's the term I keep using. We all know he's iconic. I was very intimidated. Starting first day, I was like, ayyo. I have to act with Vikram sir. I have to do stunts with him. I had to beat him. And I had to beat him. And I'm like, so I would keep doing the stunts. And because it was the first time I was doing stunts, I would keep hitting him by mistake. Instead of fake hits, I would give real hits. And I would be like, sorry. Sorry. కలర్ మారిపోయింది, బ్లాక్ గా అయింది. ఏంటంటే ఇట్ ఇస్ నాట్ దట్ రెగ్యులర్ స్టిక్ కదా, అలాంటి కొంచెం దడిగా ఉంది. సో నో బ్యాలెన్స్. ఫుల్ ఆఫ్టర్ ప్రాక్టీస్ డబ్ దెన్ నేను చూపించాను కలర్ మరి. అవునా, బట్ ఇది డమ్మీ స్టిక్ బట్ అదంతా ఓకే, ఐఎమ్ సో సారీ అని చెప్పి దెన్ ఐ మీన్ సారీ యూ టాక్. Sorry, I didn't give you the mic. No, I'm So it started like that. So I was intimidated, but the shooting was so hard. It was so hard. There was no time to sit and think about intimidation or fear. We just had to do it. But yes, I was quite in awe. Still am. ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ విక్రమ్ మాత్రమే చేయగలరు అని చెప్పి ఆడియన్స్ లో ఆల్రెడీ అపరిచితులు కావచ్చు, లేకపోతే ఐదుగురి కావచ్చు, ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ మీరు మాత్రమే చేయగలరు. Thank you. సో ఎంతో మంది ఆడియన్స్ ఆ హోప్ తోనే, అంటే మిమ్మల్ని చూడడానికి, మీ యాక్షన్ చూడడానికి వస్తుంటారు. థ్యాంక్ యూ, దట్స్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి, కృతజ్ఞతలు. నాకు ఐ గెట్ వెరీ ఎక్సైటెడ్ అండి ఫ్రమ్ దిస్. చిన్నప్పటి నుంచే డ్రామా చేశాను, థర్డ్ స్టాండర్డ్ నుంచే. అప్పుడు ఒక చిన్న అమ్మాయి, ఫస్ట్ నేను చేసినది వాజ్ అన్ ఆఫ్రికన్ అమెరికన్ అమ్మాయిగా చేశాను. ఇంత ఫ్రాక్ పెద్ద ఫ్రాక్ వేసి, అలాగే అసలు డైలాగ్ లేదు, నథింగ్. నేను చుమ్మా అక్కడ నిలబడాలి అంతే. కానీ ఆడియన్స్ చూడడానికి ఒక ఏమో 100 people were there, but I felt like, wow, ఏంటమ్మా ఇది, వేరే లోగో, ఇది కొత్తగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. అప్పటి నుంచి జూనియర్ ఆర్టిస్ట్ అలాంటి ఒక 2-3 years సోల్జర్. నేను ఐ ఫైట్ అండ్ ఐ గో స్టాండ్, ఫుల్ థింగ్ ఐ నో డైలాగ్, ఐ స్టాండ్ ఫీల్ అప్పుడు లైక్, అండ్ దెన్ ఐ జస్ట్ స్టాండ్ అంతే. అండ్ తర్వాత